కాంగ్రెస్ అగ్రనేతను కేసులు చుట్టుముడుతున్నాయి. బరేలీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇంతకీ రాహుల్ పై నమోదైన కేసు ఏమిటి? ఆయన ఎప్పుడు కోర్టుకు రావాలి? లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన ర్యాలీలో కులగణన అంశాన్ని లేవనెత్తారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశ సంపదను జనాభా ప్రాతిపదికన పంచుతామన్నారాయన. ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు కూడా జనాభా ప్రకారం అందజేస్తామని తెలిపారు రాహుల్. అయితే రాహుల్ కామెంట్స్ దేశాన్ని విభజించేలా, అంతర్యుద్ధానికి దారితీసేలా ఉన్నాయని ఆరోపించారు యూపీకి చెందిన పంకజ్ పాఠక్. రాహుల్ పై చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో బరేలీ కోర్టును ఆశ్రయించారు పాఠక్. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రాహుల్కు సమన్లు జారీ చేసింది. వచ్చే జనవరి 7న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో వీర సావర్కర్ పై రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ కూడా వివాదానికి కారణమయ్యాయి. వీర సావర్కర్ బ్రిటిష్ వాళ్లకు సేవకుడిలా వ్యవహరించారన్నారు. పెన్షన్ కూడా తీసుకున్నారని వ్యాఖ్యానించారాయన. దీంతో సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీసేలా రాహుల్ వ్యవహరించారంటూ న్యాయవాది నృపేంద్ర పాండే క్రిమినల్ కంప్లైంట్ వేశారు. దీంతో లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. జనవరి 10న కేసు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో కొద్ది రోజుల వ్యవధిలోనే యూపీలోని 2 కోర్టులకు రాహుల్ గాంధీ హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన తోపులాటకు సంబంధించి కూడా రాహుల్ పై కేసు నమోదైంది.